అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వర్కౌట్స్ అనేదాన్ని ఒక ఆప్షన్ లాగా చూశాను. బిజీ ఉన్నప్పుడు స్కిప్ చేసేయచ్చులే అనుకున్నా. అంటే మన మజిల్ అనేది బాడీలో ఒక ఫిక్స్డ్ డిపాజిట్. మజిల్ ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని వర్కౌట్స్ని కంపేర్ చేసి జిమ్ అనేది ద బెస్ట్ అని చెప్పట్లేదు. ప్రతి వర్కౌట్కి దాని యొక్క బెనిఫిట్స్ దానికి ఉంటాయి. హాయ్ వ్యూయర్స్, నా పేరు సిఎంఏ రాజేష్. వెల్కమ్ టు మై ఛానల్. 2011 బీకామ్ చేస్తున్నప్పటి నుంచి గ్రౌండ్లో రన్నింగ్, ఫిట్నెస్ వర్కౌట్స్, పుషప్స్, పుల్అప్స్ లాంటివి చేసేవాళ్ళం. తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ సిఎంఏ, అప్పుడు ఐసీడబ్ల్యూ అనేవాళ్ళు. రోజుకి 6 గంటలు చదువుకుంటూ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు గ్రౌండ్లో ఈ వర్కౌట్స్ అన్నీ చేసేవాళ్ళని. కొన్ని ఇయర్స్ తర్వాత యోగా మీద ఇంట్రెస్ట్ వచ్చింది. శ్రీ రామకృష్ణ మఠంలో యోగా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. మెడిటేషన్ గురించి, యోగా గురించి అక్కడ స్టడీ చేయడం జరిగింది. సిఎంఏ 2018 ఫిబ్రవరిలో కంప్లీట్ అయింది. జాబ్ స్టార్ట్ అయింది. 2019లో మ్యారేజ్ అయింది. ఇంకా అంతే, ప్రయారిటీస్ చేంజ్ అయిపోయినాయి. 4 ఇయర్స్ వర్కౌట్స్కి గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ నేను టైం దొరకలేదని చెప్పట్లేదు, ప్రయారిటీస్ చేంజ్ అయ్యని చెప్తున్నాను. టైం దొరకట్లేదు అనేది కరెక్ట్ కాదు. మనం తలుచుకుంటే మన కోసం 1 అవర్, 24 అవర్స్లో 1 అవర్ కేటాయించుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వర్కౌట్స్ అనేదాన్ని ఒక ఆప్షన్ లాగా చూశాను. బిజీ ఉన్నప్పుడు స్కిప్ చేసేయచ్చులే అనుకున్నా. ఇప్పుడు మనం వర్కౌట్ చేయట్లేదు కదా, ఇంత ఫుడ్ తిని ఏం చేస్తాం, బాడీలో ఫ్యాట్ పెరిగిపోద్ది, మళ్ళీ లావ్ అయిపోతాం అని చెప్పేసి ఫుడ్ తినడం తగ్గించేశాను. 2015 మార్చ్ వరకు ఒక 8 ఇయర్స్ పాటు నాన్ వెజ్ కూడా మానేశాను. అంతకుముందు వర్కౌట్ చేసేటప్పుడే మానేశాను. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఈ నాన్ వెజ్ అనేది మానేశాను పూర్తిగా. ఈ వర్కౌట్స్ చేయని 4 ఇయర్స్ కూడా యాక్టివ్గానే ఉండేవాడిని. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ, వాకింగ్ చేసేటప్పుడు కానీ, కొద్దిసేపు నిలబడాల్సి వచ్చినా ఎటువంటి ప్రాబ్లం లేదు. సన్నగానే ఉండేవాడిని కదా. అందరూ అనేవాళ్ళు చాలా సన్నగా అవుతున్నావు, చూసుకోమని చెప్తే నేను వాళ్ళతో ఏం వాదించేవాడిని అంటే లావ్ అవ్వడం కంటే ఇది బెటర్లే అని మాట్లాడేవాడిని. అక్కడ నాకు ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. అదేంటంటే ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు షోల్డర్లో పెయిన్ రావడము, చెస్ట్ మజిల్స్లో పెయిన్ రావడము, ఆ వచ్చిన పెయిన్ తోటి 2 to 3 days సఫర్ అవ్వడం, ఇలా జరుగుతూ ఉండేది. ఒకసారి ఇదే విషయం మా కజిన్స్తో డిస్కషన్ చేస్తుంటే అతను ఏమన్నాడంటే, యాక్టివ్గా ఉంటున్నా బాగానే ఉంది కానీ కొంచెం కండరాలు ఏమన్నా బలం తగ్గుతుందేమో అబ్జర్వ్ చేయన్నాడు. అంతే, ఆ ఒక్క మాటతో జ్ఞానోదయం అయిపోయింది. ఇంకా యాక్టివ్గా ఉండడం కరెక్టే కానీ వాట్ అబౌట్ ద మజిల్ అనే క్వశ్చన్ నా లోపల వచ్చింది. 2023లో జిమ్ జాయిన్ అయ్యాను. నేను జిమ్ జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ 9 to 6 జాబ్ చేసుకుంటా వర్కౌట్స్ అనేది ఒక 50 to 60 minutesలో క్లోజ్ చేసుకునేటట్టుగా ఉండాలి. అది కూడా కొంచెం ఇంటి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ అయితే బాగుంటుంది. అలాగే ఈవినింగ్ టైం పెట్టుకుంటే నైట్ టైంలో గ్రౌండ్లో అవన్నీ కొంచెం కష్టం కాబట్టి నేను జిమ్ చూస్ చేసుకోవడం జరిగింది. రన్నింగ్, యోగా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కార్డియో, ప్రాణాయామం, మెడిటేషన్ ఇలాంటివి మిస్ అవుతానేమో అన్న ఒక ఫీలింగ్ నా లోపల అప్పుడు ఉంది. కానీ 3 years నుంచి నేను జిమ్ చేస్తూ వస్తున్నాను. నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మీకు చెప్తాను. ఫస్ట్ మనం జిమ్లో ఏం చేస్తామంటే 10 minutes స్ట్రెచ్చింగ్స్, ఇంకా మొబిలిటీ ఎక్సర్సైజ్ చేస్తాం. ఆ టైంలో మనకి బ్యాలెన్స్ అనేది వస్తుంది బాడీకి. ఏ వర్కౌట్ చేసినా కూడా 10 to 12 repetitions అట్లా చేస్తుంటాం. దాన్ని బట్టి ఏమవుతుందంటే హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కార్డియో కూడా అయిపోయినట్టే. వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు బెంచ్ ప్రెస్, ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ ప్రెస్ మనం తీసుకుంటే మనం లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేస్తాం, కిందకి దించినప్పుడు బ్రీత్ ఇన్ చేస్తాం. ఇక్కడ మనకి లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో ప్రాణాయామం కూడా అయిపోయినట్టే. ఏ మజిల్ గ్రూప్ని అయితే మనం టార్గెట్ చేసి వర్కౌట్ చేస్తామో ఆ మజిల్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, ఆ మూమెంటమ్ని గమనించాల్సి ఉంటుంది. సో దీన్నే మనం మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ అంటాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిటేషన్ టెక్నిక్స్ అని చెప్పొచ్చు. ఈ అవేర్నెస్ అనేది ఏదైతే ఉందో ద బెస్ట్ మెడిటేషన్ టెక్నిక్స్ అనమాట. సో ఇక్కడ మనకి మెడిటేషన్ చేసినటువంటి బెనిఫిట్ కూడా వచ్చేస్తుంది. ఇంకొకటి నేను జిమ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన గ్రిప్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. గ్రిప్ స్ట్రెంత్ అంటే మనం ఏదైనా ఒక వస్తువుని పట్టుకుని లిఫ్ట్ చేస్తుంటాం కదా, సో దాన్ని గ్రిప్ స్ట్రెంత్ అంటారు. ఈ గ్రిప్ స్ట్రెంత్ని చాలామంది డాక్టర్లు మన బాడీలో ఓవరాల్ హెల్త్ని అంచనా వేయడానికి ఒక ఇండికేటర్ లాగా ఉపయోగిస్తారు. బాడీ ఓవరాల్ స్ట్రెంత్ అనేది బాగుంటుంది, నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఫంక్షనింగ్ పవర్ మెయింటైన్ అవుతుంది, బోన్ డెన్సిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఫాస్ట్గా వాక్ చేస్తారు, కొంతమంది ఫాల్ అయి పడిపోతూ ఉంటారు, ఆ ఫాల్స్ అనేవి తగ్గుతుంది, డైలీ యాక్టివిటీస్ని ఇండిపెండెంట్గా మెయింటైన్ చేస్తారు ఈ గ్రిప్ స్ట్రెంత్ అనేది ఉంటే. ఇప్పుడు ఈ జార్ ఓపెన్ చేయడం, లగేజ్ మోయడం, ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ ఎత్తుకుంటుంటారు కదా, ఇవన్నీ కూడా గ్రిప్ స్ట్రెంత్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. గ్రిప్ స్ట్రెంత్ కనుక ఉంటే ఇది ఒక యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది, తొందరగా వయసు మళ్ళీపోవడం అనేది తగ్గుతుంది. గ్రిప్ స్ట్రెంత్ కనుక వీక్ అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. జిమ్లో మనం ఎక్కువగా డెడ్ లిఫ్ట్స్, పుషప్స్
కాంపౌండ్ ఎక్సర్సైజెస్, డంబిల్ని క్యారీ చేయడం ఇక్కడ నుండి అక్కడికి, ఇవన్నీ కూడా గ్రిప్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇప్పుడు జిమ్కి వెళ్ళారనుకోండి, చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళకి ఐడియా ఉండదు. మజిల్ పెంచుకొని ఏం చేస్తావు, నువ్వు కాంపిటీషన్కి వెళ్తున్నావా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా జాబ్కి వెళ్తున్నావు కదా, మళ్ళీ జిమ్ ఎందుకు? ఇది మన మైండ్ సెట్లో ఉన్న ప్రాబ్లం. ఇది జిమ్ అంటే ఏదో షో కోసం అనుకుంటారు, ఎక్సర్సైజ్ అంటే ఏదో ఒక లగ్జరీ అనుకుంటారు. నిజమేంటంటే మన మజిల్ అనేది బాడీలో ఒక ఫిక్స్డ్ డిపాజిట్. మజిల్ ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మజిల్ అనేది ప్రధానంగా గ్లూకోజ్ని స్టోర్ చేసుకుంటుంది. దీనివల్ల డయాబెటిక్ రిస్క్, ఇప్పుడు మన షుగర్ వ్యాధి అనేది మనం వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇండియా షుగర్ క్యాపిటల్, డయాబెటిక్ క్యాపిటల్ లాగా తయారైపోయింది. ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ అని అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మజిల్ని బిల్డ్ చేయడం అనేది లగ్జరీయా లేకపోతే అవసరమా అనేది అబ్జర్వ్ చేయండి. జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీ పోస్చర్ స్ట్రైట్ అవుతుంది. మెయిన్గా మజిల్ అనేది మనం లాస్ అవ్వకుండా ఉంచుకున్నా లేకపోతే బిల్డ్ చేసినా కూడా టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్కి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, బెల్లీ ఫ్యాట్ కూడా మనకి కంట్రోల్ అవుతుంది. ఇది గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ మజిల్ బిల్డింగ్ అనేది. దీనివల్ల ఏంటంటే బాడీలో ఈ రిపేర్ వర్క్, రికవరీ వర్క్ అనేది చాలా సులభంగా జరుగుతాయి. కార్టిసాల్ అనేది కంట్రోల్ అవుతుంది. దీనివల్ల బీపీ, యాంగ్జైటీ, స్ట్రెస్ అనేవి తగ్గుతాయి. ఓవరాల్గా మజిల్ అనేది మన మెటబాలిజంని అప్గ్రేడ్ చేస్తుంది, మన బాడీలో జరిగే ఈ జీవక్రియని అప్గ్రేడ్ చేస్తుంది. ఈ జిమ్ అనే దానికి మనకి 2 hours అవసరం లేదు. జస్ట్ 10 minutes స్ట్రెచింగ్స్, మొబిలిటీ ఎక్సర్సైజెస్ కోసం, అలాగే 40 to 50 minutes లిఫ్టింగ్ కోసం పెట్టుకుంటే సరిపోతుంది. జిమ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే జిమ్లో మనకి మజిల్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన మజిల్ అనేది ఇంటి దగ్గర మనం తినే ఫుడ్ని బట్టి రిపేర్ అవుతుంది. అదేవిధంగా స్లీప్లో లేదా రెస్ట్లో ఈ మజిల్ అంతా రికవర్ అవుతుంది. ప్రాసెస్ అనేది త్రూ అవుట్ ద డే జరుగుతూ ఉంటుంది. దీనివల్ల డే అంతా క్యాలరీస్ బర్న్ అవుతాయి. దీనికి ఏంటంటే మెయిన్గా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినండి. 7 to 8 hours స్లీప్ ఉంటే కనుక రికవరీ కొంచెం మంచిగా జరుగుతుంది. జిమ్కి వెళ్ళి ఇంత మంచిగా డిసిప్లిన్గా ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు మనకి జంక్ ఫుడ్ తినడానికి కూడా మనసు రాదు. కాన్ఫిడెన్స్ అనేది న్యాచురల్గా బిల్డ్ అవుతుంది. మీరు 10 మందిలో ఉన్నా కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. ఒకవేళ ఏజ్ వచ్చినప్పటికీ కూడా మన పనులు మనం సక్రమంగా చేసుకోవడానికి ఈ జిమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇదే అసలైన సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెన్స్ అనొచ్చు. నేను ఒక కాస్ట్ అకౌంటెంట్గా చెప్తున్నా, మనం ఈ జిమ్కి పే చేసే ఫీజు ఏదైతే ఉందో ద బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చు. హాస్పిటల్ బిల్స్తో పోల్చుకుంటే చాలా చీపు. మనం హెల్తీగా ఉన్నప్పుడే కదా మన ఫ్యామిలీకి టైం ఇవ్వగలుగుతాం. యాక్టివ్గా ఉంటేనే క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేయగలుగుతాం. మనం డైలీ వర్కౌట్స్ చేస్తున్నాం అనుకో, ఆటోమేటిక్గా మన పిల్లలు కాపీ చేస్తారు, ఫాలో అయిపోతారు. వారు చెప్పే మాట కన్నా చేసే పనిని చూసి కాపీ చేసేదే ఎక్కువ ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకొన్ని విషయాలు మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను అన్ని వర్కౌట్స్ని కంపేర్ చేసి జిమ్ అనేది ద బెస్ట్ అని చెప్పట్లేదు. ప్రతి వర్కౌట్కి దాని యొక్క బెనిఫిట్స్ దానికి ఉంటాయి. ఇప్పుడు గ్రౌండ్లో రన్నింగ్ చేస్తే స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, యోగా చేస్తే ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతాయి, ప్రాణాయామం చేస్తే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆక్సిజన్ కూడా మంచిగా బాడీకి పంప్ అయిపోతుంది, మెడిటేషన్ చేస్తే థాట్స్ బ్యాలెన్స్ అవుతాయి. అదేవిధంగా మనం జిమ్లో స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మజిల్ బిల్డ్ అవుతుంది, గ్రిప్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది, లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, బాడీ బ్యాలెన్స్ బెటర్గా ఉంటుంది, ఫంక్షనల్ స్ట్రెంత్ కూడా డెవలప్ అవుతుంది. పుష్ స్ట్రెంత్, పుల్ స్ట్రెంత్, స్క్వాట్స్, షోల్డర్ ప్రెస్, డెడ్ లిఫ్ట్స్, ఇవన్నీ కూడా బేసిక్ హ్యూమన్ మూమెంట్స్. మన బాడీ డిజైన్ అయిందే పుష్ చేయడానికి, పుల్ చేయడానికి, స్క్వాట్స్ చేయడానికి, అదేవిధంగా క్యారీ చేయడానికి. ఈ స్ట్రెంగ్స్ ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది జిమ్లో చేసినా, గ్రౌండ్లో చేసినా, ఇంటి దగ్గర హోమ్ వర్కౌట్స్ చేసినా, ఏదైనా పర్లా. ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఎక్కడ చేసామనేది ఇంపార్టెంట్ కాదు. మెథడ్ ఏదైనా కూడా గోల్ అనేది సేమ్. ఫిజికల్ బ్యాలెన్స్ అనేది ఎంత ముఖ్యమో మెంటల్ బ్యాలెన్స్ అనేది కూడా అంతే ముఖ్యం. మజిల్ బ్యాలెన్స్ అనేది బాడీకి అవసరమైనట్టే థాట్స్ బ్యాలెన్స్ అనేది మైండ్కి అవసరం. వర్కౌట్స్ ద్వారా బాడీని, మెడిటేషన్ ద్వారా థాట్స్ని బ్యాలెన్స్ చేద్దాం. ఈ రెండు కలిసినప్పుడే కంప్లీట్ హెల్త్ అనేది మనకు వస్తుంది. థ్యాంక్ యూ.